नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पे लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओम भगवतो बलेन भगवतो वेदेन भगवतस्तेषा भगवत्कर्मणा भगवतानुग्रहेत भगवन्तमनुध्यात भगवत्कर्म करिष्यामि तत्फलवान् न मन्यत पाददेवेन प्रणेते ब्राह्मणा ऋषयोधरे ब्राह्मणो वै सर्वादेवेन देवता देवं प्रणम्य वसत्पन्ते भूताय भूतावस्वाय भूताविद्यरकारस्ते रक्षन्दान्यारे कृत्वेत्पयाभ्यामो कृष्णादा पञ्चदारे मान्देवे पवित्रं गुणजायनम् ओम जगदानन्दं ब्रह्मरूपिणम् आसनस्य विसिद्ध्यत्तात्मानं दम्पते परमानन्दाय नमः रामवर्णोयागमते सत्यान्मते अवस्थेयामानस्तानापस्यज्ञश्वरा भवन्तो शिवेशां देवाय गुणनन्दपक्षां तरक्षे भगदा भवन्ते या पृथिवीं वै सौन्दर्यसुखास्तानापस्यज्ञश्वरा भवन्तो नमाचक्षुषा पश्यदा पश्यमया कम्बो तत्पथं मे सर्वभागम् अग्नेयं रक्षोरो हुये वोमैव चोवरमो योनिरथा एतः सम्प्रदे रामान्तावते नानानामस्तामस्तामनामानः यत्प्रेषिता इंद्रो वस्यक्तिविद्देवी तस्मात् वर्णामयितुम् एको रामनमः प्राणे सावत्यसागम् आदिपस्यावदस्सो శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భూదేవి అమ్మవారు స్వామివారి పైన ఈ యొక్క మహోత్సవంలో మాకు ప్రాధాన్యత తగ్గింది వేళ ఎందుకు ఈ యొక్క అన్ని వాహనాల్లో కూడా అన్ని సమయాల్లో కూడా మాకు ఈ యొక్క ఉత్సవాల్లో కానీ జరిగినటువంటి సంబరాల్లో కానీ ఎందుకు స్థానం లేదు, మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఈ రోజుకి 2 మాసములకు పూర్వము ఆ యొక్క చోర సంవాదం అనేటువంటి కథా శ్రవణం జరిగింది.
2 మాసములకు పూర్వము తిరుమంగయాళ్వార్ అనేటువంటి భక్త పొంగవుడి చేత యుద్ధము చేసి ఆ యుద్ధంలో ఓడిపోయిన వాడిని ఆయనకు ఈ యొక్క శంకుచక్ర ఛత్ర చామరుణ్ణి సమర్పించి తదనంతరం నీ యొక్క గొప్ప కీర్తిని నీ యొక్క తత్వాన్ని తెలుసుకున్నవాడే ఆ తిరుమంగయాళ్వారి వారికి మోక్షం ప్రసాదించావే. 15 రోజులలో మొట్టమొదటి రోజున కళ్యాణోత్సవంలో మాకు కనిపించినటువంటి మీరు తదుమా ఉత్సవాల్లో అప్పుడప్పుడు తప్ప మమ్మల్ని ఎందుకు ఈ యొక్క ఉత్సవాల్లోనూ సంబరాల్లోనూ మాకు తెలియకుండా వెళ్ళడానికి కారణమేమి అని చెప్పి అమ్మవారులందరూ కూడా స్వామివారి మీద అలకపోన్నారన్నమాట. మొట్టమొదటి అనుక స్వామివారి యొక్క దేవాలయంలోనే జరిగింది. ब्राह्मणेभ्यः सोमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु। ओम अग्निष्ठानं पदगं यदा पश्यन्ति सूर्यः दिवेव दक्षुरादतं तद्विप्रासोम पुण्यमोच गुरुवान् दर्शन्धते विष्णोर्यत्परमं पदम् Boleh.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29వ తారీఖున నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త భాగస్వామ్యం చేసి జరుపుకోవాలని చెప్పేసి కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పిలుపునిస్తాము. దానికి తగ్గట్టు మొన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కొత్తగా మండల కమిటీలు ఏర్పాటు చేసుకునేటువంటి దిశగా అడుగులేసినాము. అది కూడా 6 మండలాల మండల పార్టీ కమిటీలని రేపటి రోజున ప్రకటించబోతాము. అంతే స్థాయిలో పట్టణ కమిటీని కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్ని 6 మండలాలతో పాటు రేపటి రోజున ప్రకటిస్తాం. తదనుగుణంగా ఆ అధ్యక్ష కార్యదర్శులు పూర్తి స్థాయి కమిటీలను 29వ తారీఖు కంటే ముందే ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాము. ఎక్కడైనా జెండా ఎగరేసుకోవడానికి అనుకూలం లేకపోతే కొత్తగా ఆ గ్రామంలో ఒక దిమ్మెను ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పిలుపునిస్తాను. అంతేకాదు తదుపరి గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా తెలుగు యువతకు పిలుపునిస్తాను. మీరు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసుకొని అక్కడి నుంచి బైకుల్లో ర్యాలీగా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కదిరి నియోజకవర్గ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీ రామారావు గారిని పూలమాలలతో అలంకరించి జెండా ఎగరేసేటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మళ్ళీ అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. అంతేకాదు ఆ రోజున తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా జెండా పట్టుకొని ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని గౌరవించేటువంటి కార్యక్రమం కూడా ఆ రోజు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాము. కాబట్టి ఏదైతే 29వ తారీఖున 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తాము. ఏవైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీ వాళ్ళు కూడా రేపటి నుంచి మనమందరం కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేయడానికి అంకితం అవ్వాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. అంతేకాకుండా దాదాపు కమిటీలు వేసుకున్నటువంటి కారణాల్లోనే ఆత్మగౌరవ సభలు కూడా మనం ప్రారంభోత్సవ సభ ఒకటైతే నిర్వహించుకున్నాము ఒలిసాబ్ రోడ్లో. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పట్టణంలోని ప్రతి వార్డులో కూడా వచ్చే 2 నెలల పాటు పూర్తి స్థాయిలో నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా అందుకు తదనుగుణంగా కమిటీలు కూడా పనిచేయాలని చెప్పేసి అందుకు తగినటువంటి షెడ్యూల్ని కూడా 2 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ప్రజాకంటక పరిపాలనని ప్రజల్లోకి తీసుకోవాలా. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి రావాలా, వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళ గొంతుకను వినిపించాలా, తద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలనే ఆలోచనతోనే ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. ఇటువంటి సమయంలో బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రజా జీవితంలో ప్రజల కష్ట నష్టాల్లో భాగస్వామ్యులయ్యేటువంటి దిశగానే ఆత్మగౌరవ సభలు కొనసాగాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాము. ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పనిచేసే విధానంలో కొత్తదనాన్ని, నూతన విధానాన్ని, అదే రకంగా నూతన కమిటీలతో చేయబోయేటువంటి కార్యక్రమాలని మీరందరూ కూడా విజయవంతంగా నిర్వహించాలి, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి.
ఫలితాలు వచ్చే విధంగా ఆలోచనలు చేయాలి, నూతన ఒరవడితో ఆలోచన చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. కమిటీలో కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యకర్తలకి పార్టీ లాయల్టీనే ప్రాతిపదికగా వాళ్ళ కేపబిలిటీస్తో పాటు కేపబిలిటీస్ 50% ఉన్న నిబద్ధత అనేది అర్ధరాత్రికి 3 రోజులకి అవసరాల కోసం పార్టీ మారే వాళ్ళకు కాకుండా పార్టీ పట్ల నిబద్ధతగా నడుచుకునేటువంటి కార్యకర్తలకు అవకాశం కల్పించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు కూడా ఈ వేదిక నుంచి ఒక సూచనలు ఇస్తున్నాము. ఆ దిశగానే అడుగులేయాలని చెప్పేసి కూడా సూచిస్తాము. ఎక్కడైనా అది తప్పితే కూడా మేము కరెక్ట్ చేస్తాం నియోజకవర్గంలో అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తాం. మీరు కమ్యూనిస్టు పార్టీని విమర్శించే స్థాయి మీకు లేదు. మీరు గతంలో కమ్యూనిస్టు పార్టీ ద్వారాతో మీరు నేర్చుకుని రాజకీయ భిక్ష పెట్టినటువంటి కమ్యూనిస్టు పార్టీలను మీరు తిట్టడం ఆరోపణ చేయడం మంచిది కాదని చెప్తూ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇది ఉక్కు, కడప ఉక్కు కారణంగా దానిపైన అనేక దానిపైన నిత్యావసరాలు పెరుగుతున్నాయి, రోజులు పెరుగుతున్నాయి. వాటిని పైన మీరు మోడీ దగ్గర పోయి అయ్యా మా రాష్ట్ర ప్రజలు ఈ పక్క ఇబ్బంది పడుతున్నారు, నిత్యావసర సరుకులు పెరుగుదల రోజులు పెరిగిపోతున్నాయి, పెట్రోల్, డీజిల్, తర్వాత గ్యాస్, ఇలాంటి దానిపైన మాట్లాడి మీ మోడీ గారి దగ్గర పోయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను మీరు అక్కడ పోయి చెప్పండి. మీరు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఊరికే ఆర్భాటం చేసి మీరు ఏదో రాజకీయంగా మీరు ఏదో ఎదగాలని చెప్పి మీరు ప్రెస్ మీట్ మాట్లాడడం కాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, మొత్తం అంతా కలిసి వాళ్ళు ఉన్నటువంటి సమస్యలపైన మీరు మోడీ దగ్గర పోయి చర్చించి సమస్యలు పరిష్కరించేదాన్ని చూడండి. కదిరికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కమ్యూనిస్టుల పైన రాజకీయ విమర్శలు చేశారు. ఒకటి, రాయలసీమ ద్రోహులు కమ్యూనిస్టులని, 2 పరిశ్రమలు రాకపోవడానికి కమ్యూనిస్టులు కారణమని, అదే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కమ్యూనిస్టులే శని అని చెప్పి అంటే రకంగా చౌకబారు విమర్శలు చేశారు. తన స్థాయి ఇదా అని చెప్పి ఆయన ప్రశ్న వేసుకోవాలి. సిపిఐ రామకృష్ణ గారు బీజేపీ పార్టీని రణబేరి వాళ్ళు పెట్టిన తర్వాత ఈ రాయలసీమ ప్రాంతానికి మీరు ఏం చేయలేదు అనే ఒక విషయాన్ని బహిరంగంగా లేఖ ద్వారా తెలియజేస్తే దానికి సమాధానం చెప్పాలనుకుంటే మీరు రామకృష్ణ గారు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు వివరణ ఇచ్చుంటే మన ప్రెస్ మీట్లో అది సవగా ఉండేది. దాన్ని పక్కన పెట్టేసి మీ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి రాయలసీమ ప్రాంతాన్ని ఏదో కమ్యూనిస్టులు వెనకనెట్టేసిన పద్ధతుల్లో సెంటిమెంటల్గా ఆ రకంగా చౌకబారు విమర్శలు చేయడం అనేది అది మీ స్థాయికి తగునా అని చెప్పి అడుగుతాను. దాంతోపాటు కమ్యూనిస్టులు మాట్లాడటం, బీజేపీని మాట్లాడుతూ సెన్సేషనల్ కోసం పత్రికల కోసం మాట్లాడుతున్నారని చెప్పి చౌకగా మాట్లాడారు. పత్రికల కోసము టీవీల కోసము మాట్లాడితే ఎవరో ప్రజలందరికీ తెలుసు. ప్రజల్లో ఉండకుండా పేపర్లో టీవీలో కనపడే వాళ్ళు ఎవరో ప్రజలకు తెలుసు. ప్రజల్లో పని చేయకుండా, ప్రజల బాధలను అర్థం చేసుకోకుండా, ప్రజలతో గడపకుండా టీవీల్లో కూర్చొని ప్రజల గురించి ప్రగల్భాలు పలికే నాయకుడు ఎవరో కూడా ప్రజలకు తెలుసు. అంటే ఈ రకంగా ప్రజల్ని తప్పుదో పట్టించే పద్ధతుల్లో మాట్లాడినారు. ఇవి సరైనవి కాదు అని చెప్పేసి మీ కదిరి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గతంలో కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చెప్పారు ఆయన. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కావాలి, మొట్టమొదటి నీళ్లు కావాలని పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర అది. సుందరయ్య గారు పుస్తకం రాశారు, సమగ్ర నీటి పత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించి. దాంట్లో రాయలసీమలకు కృష్ణా జిల్లా నుంచి నీళ్లు ఎట్టేవాళ్ళు స్పష్టంగా చెప్పారు. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు అనేక మంది ఇది సాధ్యమవుతుందా కాదా అని చెప్పి విమర్శలు చూపిస్తే సాధ్యమవుతుందని చెప్పేసి శాస్త్రీయబద్ధంగా ఆయన రాసిన పుస్తకం ఈ రోజు ఆచరణలో నీళ్ళు వస్తాయనే విషయం నిజాడు ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయన పనిచేసింది కూడా కమ్యూనిస్ట్ పార్టీలోనే. కమ్యూనిస్ట్ పార్టీలో నుండి పోయిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలు ఇవన్నీ కమ్యూనిస్ట్ విమర్శించడం అంటే నీకు ఆత్మసాక్షి ఉందా అని చెప్పేసి సూటిగా అడుగుతా ఉన్నాం. రాజకీయ విమర్శలు చేయడం సహజం, రాజకీయం చేయదలుచుకుంటే చేయండి, దానికి ఏం చెప్పాలి మా పార్టీ సమాధానం చెప్తాయి. అట్లా కాకుండా ఈ రోజు పేపర్లో టీవీలో కమ్యూనిస్టు కాదు, మీ పార్టీలో మీ హోదా కోసం మీ యొక్క స్థాయి పెంచుకోవడం కోసం కమ్యూనిస్టు పైన విమర్శలు చేసి మీరు హీరో అవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కమ్యూనిస్టుకి అవసరం లేదనే విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. మేము ప్రజల్లో ఉండే వాళ్ళం, అధికారం పరమావధి కాదు మాకి.
అధికారం అనేది పార్లమెంటు కానీ లేకపోతే శాసనసభ కానీ మాకు ప్రజల సమస్యలను చర్చించడానికి ఒక వేదిక, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి అదొక సాధనం తప్ప మీలాగా అధికారం పరమావధి కమ్యూనిస్టు అనే విషయం ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయన చదువుకున్నాడు విద్యాదర్శలో, కమ్యూనిస్టులకు అధికారం కాదు ప్రధాన వ్యవస్థ మార్పు అని చెప్పి. అందుకనే నేను చెప్పదలుచుకున్నా, రాయలసీమకు ద్రోహాలు ఎవరైనా ఉంటే అది మీరే, బీజేపీ వాళ్ళే. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. 2018లో మీరు పెట్టిన కర్నూలు ఏం చెప్పారు, తర్వాత 22లో పెట్టిన కడపలో ఏం చెప్పారు, ఈ 4 ఏళ్ళు రాయలసీమకు మీరు ఏం చేశారు? ఏదో రాష్ట్ర మామూలుగా చట్టపరంగా ఏదైతే సమాఖ్యపరంగా ఈరోజు దేశం నుండి రావాల్సిన రాష్ట్రం రావాల్సిన నిధులు ఉంటాయో ఆ నిధులు మీరు ఏదో ప్రత్యేకంగా ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకోవడం ఏంటి? నిజంగా ఆ రకంగా జీఎస్టీ డబ్బులు ఇంతవరకు ఇవ్వాలి బీజేపీ రాష్ట్రానికి, దాని గురించి మాట్లాడండి. అందుకని రాయలసీమకి ద్రోహులు అంటే మీరే, రాయలసీమకే కాదు ఈ రాష్ట్రానికి ద్రోహులు మీరు. ఏం చెప్పారు గతంలో రాష్ట్రం ఇచ్చినప్పుడు? వెంకయ్య గారు ఏం చెప్పారు? తిరుపతికి వచ్చి వెంకన్న సాక్షిగా ఈ రాష్ట్రానికి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 15 ఏళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఏమైంది మీ మాట? ఈరోజు ఎక్కడ పోయింది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం? వెనుకొండ ప్రాంతాలకు మీరు చెప్పిన మాట ఏమైంది? ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు ఇచ్చారు? అవన్నీ అధికారిక లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర ఉన్నా, మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లే. కాబట్టి మాటల గారడి చేసి, మాటల మాయ చేసి, ఏదో టీవీలో పేపర్లో గట్టిగా మాట్లాడినంత మాత్రాన మీరేదో మంచోళ్ళు అయిపోతారు అనుకుంటే ఈ రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహం స్పష్టంగా ప్రజల్లో కనపడతా ఉంది. కదిరిలో రాష్ట్ర నాయకులంతా కదిరిలోనే ఉంటారు. ఈ రాష్ట్రానికి కదిరికి ఏం చేశారో కూడా అర్థం కావడం. ఆనాడు వెంకయ్య నాయుడు గారిని ముందర పెట్టి ప్రత్యేక హోదా విషయంలో ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలని చెప్పి చట్టసభలో వెంకయ్య నాయుడు గారు చెప్పారు. పవన్ని ముందర పెట్టుకొని, మోడీని ముందర పెట్టుకొని తిరుపతి సభలో ఈ రాష్ట్రాన్ని మేమే ఆదుకుంటాం, మేమే కాపాడుతాం, ఈ రాష్ట్రానికి దశ దిశ మేమే అని చెప్పి గొప్పలు చెప్పారు. చెప్పిన మాట ఈ రోజుకి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ప్రత్యేక హోదా విషయం మాట్లాడితే నాయకులు మతోన్మాద, అంటే రాష్ట్రంలో అందరూ కూడా మతం ముందరకు వస్తుంది, ఎలక్షన్స్ ముందరకు వస్తే యుద్ధాలు ముందరకు వస్తాయి. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం మాట్లాడడానికి వస్తే మాట్లాడాల్సిన వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతి పోస్టులో కూర్చోబెట్టి ఆయన నోరు నొక్కేశారు. ఆయన మాట్లాడతాడేమో అనుకున్న వాళ్ళకి ఆయన ప్రశ్నిస్తారు కదా, ఉపరాష్ట్రపతి పోస్టులో కూర్చోబెడితే ఆయన మా ప్రశ్నించడానికి ఎవరుండ్రు అని ఆయన ఉపరాష్ట్రపతి పోస్టులో కూర్చోబెట్టారు. అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అద్దె భవనంలో విద్యార్థులందరినీ కూడా కుక్కారు. ఆఖరికి అమ్మాయిలకి బాత్రూములు లేక దాదాపుగా 24 గంటలు మాకు బాత్రూములు లేవు, కరెంటు చదువుకోవడానికి కరెంటు లేదని చెప్పి 24 గంటలు సెంట్రల్ యూనివర్సిటీ ముందర కూర్చుంటే ఏఐఎస్ఎఫ్గా కావచ్చు, ఎమ్మెల్సీ గయానంద్ గారు విద్యార్థుల్ని అక్కడికి వచ్చి పరామర్శించి వాళ్ళకి మద్దతుగా నిలిచి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నాం. దాని గురించి మీరు చేస్తున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీల పైన, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పైన కూడా విమర్శలు చేయడం ఎస్ఎఫ్ఐ విద్యాసంఘం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ఒక బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారు. ఇంకో విషయం ఏమడుతున్నామంటే, నెహ్రూ యువ కేంద్రం ఎన్వైకే ఆధ్వర్యంలో ఈరోజు ఈ కదిరి ప్రాంతంలో మీ యొక్క పార్టీ అనుసంధానమైనటువంటి ఏబీపీ విద్యార్థి సంఘంలో పనిచేసేటువంటి నాయకులకు 5 మందికి ఈరోజు నెహ్రూ యువ కేంద్రంలో మీరు ఒక సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు అలవెన్స్ తీసుకుంటారు తప్ప కేవలం మీ కదిరి ప్రాంతంలో చేస్తున్నారు, కానీ 5 మందికి చేస్తున్నారు. మిగతా చోట్ల ఎక్కడా కూడా ఆ ఎన్వైకే ద్వారా వచ్చినటువంటి నిధులు కానివ్వండి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా మీరు ఎక్కడే కూడా పంపిణీ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము ఒకటే మీకు ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ముందుగా ఈ యొక్క రాయలసీమలో వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి మీ యొక్క బీజేపీ ప్రభుత్వం కానీ నెహ్రూ యువ కేంద్రం కానీ ఏదైనా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మొన్నటి రోజున కూడా కడపలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి సోంబీర్రాజు గారు కమ్యూనిస్టుల పైన కూడా కమ్యూనిస్టు కుక్కలని చెప్పేసి అన్నారు. అయ్యా సోంబీర్రాజు గారు, మేము ఒకటే కమ్యూనిస్టు అబ్బా మేము కమ్యూనిస్టు కుక్కలం. ఏ విధంగా కమ్యూనిస్ట్ కాబట్టి ఈ రాష్ట్రంలో మద్యం కోసం ఈరోజు మీ యొక్క భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మద్యం కోసం ఈరోజు చిచ్చులు రేపేటటువంటి పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. వీరికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలుగా మీ విద్యార్థుల కోసం, అదేవిధంగా పేద ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే
మీరు కళ్ళు అనిపించేటటువంటి మాటలు కూడా మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి మరి పార్టీ నాయకులకు పార్టీకి విమర్శించారు. మరి అదేవిధంగా మీ భారతీయ జనతా పార్టీ బీజేపీ మరి ఇన్నేళ్ల నుంచి ప్రజల కోసం ఏం చేస్తా ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రజల సమస్యల మీద కానీ ప్రజల సమస్య పోరాటం మీద పోరాడే నాయకుల మీద మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద ఈరోజు మీరు విమర్శిస్తున్నారు. మరి బీజేపీ పండుకోనుంటే మరి మన కమ్యూనిస్టులే లేపి మీకు చూపిస్తున్నారు ప్రతి ఒక్క సమస్యల మీద. మరి ఈరోజు మరి సదుపాయాలు చూస్తే మరి నూనె కానీ మరి ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ ప్రతి ఒక్కటి కూడా మరి ఈరోజు అందుకోలేని ఎత్తుగా ఉన్నాయి. మరి ప్రజల్లో ఏ అభివృద్ధి కానీ మరి అభివృద్ధి ప్రజల కోసం పోరాడే నాయకుల మీద మీరు కించవిషయంగా మాట్లాడితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కదిరి ఒడి చెరువు అప్పుడు కూడా చూడలేదు. అది బీసీ అటెండ్ అయిపోయినదా కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మీటింగ్ ఉంది, కలెక్టర్ గారు వస్తారు, అప్పుడు కూడా మీరు చూడలేదు కదా. ఫస్ట్ 20 ఇవ్వాలి కదా, నేను ఎట్లా ఇవ్వాలి? నోటీస్ ఇష్యూ చేయాలి, నోటీస్ ఇష్యూ చేసి పిలిపించి గవర్నమెంట్ చెక్ చేసుకొని ఆర్డర్ ఇవ్వాలి, ఆ ఆర్డర్ బేస్ చేసుకొని రియాక్షన్ చేయాలి. అది పద్ధతి కదా, చేస్తారా అట్లా? 10 ఉన్నాయి. 10 ఒకటి రీప్లేస్మెంట్ సంబంధించి ఉంటుంది సార్. టెక్నికల్ వల్ల 10 పెండెన్సీ ఉంది. మీ లాగిన్లో పేమెంట్ పెండెన్సీ 10. దిస్ ఇస్ ద పెండెన్సీ బియాండ్ ద సర్వే. మార్నింగ్ నుంచి మీరు చూడలేదంటే ఎంత డిజాల్వ్ అయిపోతాయి మా తెలుస్తుంది. Government is very much clear. If you are not doing work, action will be taken without any hesitation. Cross అయిపోయినాక మళ్ళీ మీటింగ్ ఉంది. బ్రిటిష్ అసలే చూస్తే 123. మనం బ్రిటిష్ అసలే రివ్యూ చేయడం లేదు సార్. 30 days ధారణ. ఈరోజు హిందూపూర్ పార్లమెంట్లో రాప్తాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాప్తాడు మండలం నుంచి ఆదిశేషారెడ్డి రాష్ట్ర సేవాదల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఇంతకుముందు మాజీ సర్పంచ్గా ఉన్నారు, ఇప్పుడు మండల అధ్యక్షులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా రెడ్డివాళ్ళ వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా వివరించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఈరోజు రాప్తాడు నియోజకవర్గం నుంచి పార్టీలోకి హిందూపూర్ జిల్లా పార్టీ నుంచి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడానికి మరి ఇలాంటి ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు పార్టీలో చేరడం అనేది ఒక శుభసూచకంగా భావిస్తున్నాం. మరి జరగబోయే రోజుల్లో రాప్తాడు నియోజకవర్గంలో పెద్ద పెద్ద చేరికలు కూడా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎక్కువ మంది చేరికలతో పాటు మరి అక్కడ కురుబా బోయకు సంబంధించిన విషయంలో ఈ రోజు వరకు మరి 2 బలమైన ఫ్యామిలీలు, అంటే ఇక్కడ కులాలు అనే దానికంటే 2 బలమైన ఫ్యామిలీలు అని చెప్పాలి. ఎందుకంటే మరి రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ తప్పకుండా వేరే కమ్మ వాళ్ళకి టికెట్ ఇచ్చే ఆస్కారం లేదు. అదేవిధంగా తోపుదుర్తి ఫ్యామిలీలో తోపుదుర్తి వాళ్ళకి తప్పితే మిగతా రెడ్డి కులస్తులకు అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ కులాల కంటే 2 కుటుంబ పార్టీలకు మాత్రమే అక్కడ టికెట్ వస్తుంది కనుక ఇక్కడ అన్ని సంబంధించిన అక్కడ ఉన్నటువంటి కమ్మ ఫ్యామిలీస్ కానీ లేదా అదేవిధంగా రెడ్డి ఫ్యామిలీస్ కానీ కురుబా బోయి బీసీ నియోజకవర్గం బీసీలు కానీ లేదా ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఇసుకుపోయినారు. మరి ఈసారి కొత్త రక్తాన్ని కావాలని రాప్తాడు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరఫు నుంచి కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. మరి జరగబోయే 1 నెల లోపల రాప్తాడు నియోజకవర్గం నుంచే కాకుండా హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గాల నుంచి
దాదాపు ఇంకొక 6-7 నెలల్లో 1,00,000 మందికి పైగా చేరికలు ఉంటాయనే సందర్భంగా హిందూపూర్ జిల్లా పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా హిందూపూర్ పార్లమెంటు నుంచి ముందరకు తీసుకొని పోవడమే కాకుండా వాటి పుట్టపర్తి కేంద్రంగా తీసుకొని పార్టీ ఆఫీస్ కూడా జరగబోయే రోజుల్లో జిల్లా పార్టీ ముందరకు తీసుకొని పోతుంది. మరి ఈ సందర్భంగా మరి ఈ చేరికలకు సహకరించినటువంటి మా యొక్క ప్రధాన కార్యదర్శి మరియు రాప్తాడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సాకే ఓబులేస్ గారికి, అదేవిధంగా మా మండల అధ్యక్షుడు ధనంజయ గారికి, ఓబీసీ కాటమయ్య గారికి, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబీసీ కాటమయ్య గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మరియు 2 సార్లు రాప్తాడు నియోజకవర్గానికి కీలక బాధ్యతలు వహించినటువంటి ముఖ్యంగా రాప్తాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కన్వీనర్గా బాధ్యతలు తీసుకొని మరి ఇన్ని రోజులు పార్టీని ముందుకు తీసుకున్నటువంటి మాజీ సీనియర్ నాయకులు హనుమంతరెడ్డి గారికి మరియు ఆదిశేషరెడ్డి గారికి మరొకసారి వెంకటరెడ్డి గారికి బీజేపీ తరఫున ఆహ్వానం పలుకుతూ జరగబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆశిస్తున్నాము. వాళ్ళిద్దరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.